హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సి. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడుకాయ ఫ్రై అండి. ఈ విధంగా కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మన ఛానల్ని కాస్త సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో మరి ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గోరుచిక్కుడుని ఇలా కట్ చేసి నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గోరుచిక్కుడు ఫ్రైలో వేయడానికి ఈ పొడిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. పల్లీలు, ధనియాలు, ఎండు కొబ్బరి, మినపప్పు, శనగపప్పు ఈ 5 కూడా దూరగా వేయించుకొని మనం పొడి అయితే చేసుకోవాలి. ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర కాస్త చిటపట్లాడిన తర్వాత ఒక చిన్న ఆనియన్ సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. ఫ్రైలో వేసుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు కాస్త సన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లోకి కాస్త కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అవనివ్వాలి. కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపలైతే వేరే స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని మనం పొడి చేసుకోవడానికి తీసుకున్న ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసి డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఆయిల్ ఏమీ అవసరం లేదు ఇందులో. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూస్తారు కదా, ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. దీంట్లోకి గోరుచిక్కుడుకాయలు అయితే వేసుకోవాలి. ఈ గోరుచిక్కుడుకాయలని కావాలంటే ముందుగా బాయిల్ చేసేసి పెట్టుకోవచ్చు. ఇవి కొంచెం లేతగానే ఉన్నాయి కాబట్టి నేనైతే బాయిల్ చేయలేదు, డైరెక్ట్ ఫ్రైకి పెట్టేశాను. అయినా కూడా మంచిగానే కుక్ అయిపోతాయి. ఈ సిమ్లో పెట్టేసి 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఒక 10 మినిట్స్లో మనకి ఇవైతే కుక్ అయిపోయాయండి. స్టవ్ని సిమ్లో పెట్టేసుకుంటే మాడిపోకుండా చక్కగా మగ్గిపోతాయి. ఇలా ఉడికిన వాటిలోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అలాగే ఫ్రైకి సరిపడా కారం వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకొని దీంట్లోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, పల్లీలు, ధనియాలు, శనగపప్పు, కొబ్బరి, మినపప్పు ఈ పొడి అయితే వేసేసుకోవాలి. ఈ పొడి మనం చేసి పెట్టుకుంటే కనుక ఏ ఫ్రై చేసుకున్నా సరే, అంటే ఏ వెజిటబుల్తో ఫ్రై చేసినా సరే ఈ పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అన్ని ఫ్రైల్లోకి ఈ పొడి అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసి పెట్టేసుకోవచ్చు. మనకి టైం ఉంటే చక్కగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఆ పొడి. లేదంటే ముందుగా ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి చాలా రోజుల వరకు ఉంటుంది. ఇంకా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు మగ్గనిస్తే మనకి ఆ డ్రై అంతా పోయి కొంచెం ఆయిల్ అనేది బయటకు వచ్చింది. ఎందుకంటే పల్లీలో కూడా ఆయిల్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఫైనల్గా దీనిపైన కొత్తిమీర చల్లుకొని ఒక 2 మినిట్స్ దీన్ని మగ్గరించి మనం స్టవ్ ఆపేసుకుంటే మనకి చక్కటి గోరుచిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. ఇంకా ఈ విధంగా కలిపేసుకొని ఇంకా మనకి ఇది రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆపేసుకోవచ్చు మనము. ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా. ఓకే అండి, చూసారు కదా మరి ఎంతో టేస్టీగా గోరుచిక్కుడుకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ పొడి వేసి చేసుకుంటే కనుక నిజంగా చాలా బాగుంటుంది. సో మరి మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా గోరుచిక్కుడుకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి నేనైతే దీంట్లోకి కాంబినేషన్గా రసం అయితే చేశాను. రసము గోరుచిక్కుడుకాయ ఫ్రై టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మరి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.